హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా ఫీనిక్స్ ట్రిప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మా కజిన్స్ ఫీనిక్స్లో ఉంటారు, అంటే మా వైఫ్ వాళ్ళ బ్రదర్. సో ఈ న్యూ ఇయర్కి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఫీనిక్స్ స్టార్ట్ అయిపోయాం. యూఎస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు సౌత్ వెస్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు మాత్రమే 23 kg బ్యాగ్స్ ఎలో చేస్తారనమాట. సో మేమైతే ఆల్బేనియా నుంచి స్టార్ట్ అయిపోయాం ఫీనిక్స్కి. అది 7 hours ట్రిప్. మధ్యలో చికాగోలో మాకు లేఓవర్ ఉందన్నమాట. చికాగోలో చూస్తే జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు, ఎందుకంటే వీకెండ్ కదా, అండ్ దట్టు న్యూ ఇయర్. మీ అందరికి తెలిసిందే కదా, యూఎస్లో క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా బాగా సెలబ్రేట్ చేస్తారని చెప్పి. సో మాకు చికాగో నుంచి ఫీనిక్స్ అయితే రీచ్ అయిపోయాం. మేము ఫీనిక్స్ రీచ్ అయ్యేసరికి నైట్ 1 అయింది. సో మా కజిన్స్ వచ్చి పిక్ చేసుకున్నారనమాట. సో హ్యాపీగా అంతా బాగానే జరిగిన జర్నీ. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట. నవే డేస్ అందరూ యూఎస్ నుంచి ఇండియాకి వెళ్ళి పేరెంట్స్కి సర్ప్రైజ్ ఇస్తారన్నమాట. ఇక్కడ సీన్ రివర్స్. మా అత్తయ్య మామయ్య వాళ్ళు మాకు సర్ప్రైజ్ చేయడానికి అని చెప్పి 2 రోజుల ముందే వచ్చి ఇక్కడ ఫీనిక్స్లో ఉన్నారనమాట. మాకు నిజంగా వచ్చే వరకు తెలియదు. సడన్గా చూస్తే వెనక నుంచి వచ్చి మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సరే, ఇంకా ఎలాగూ అత్తయ్య మామయ్య వాళ్ళు కష్టపడి వచ్చారు కాబట్టి, అదిగాక న్యూ ఇయర్ హాలిడేస్ కాబట్టి ఒక మంచి పెద్ద ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఈ ట్రిప్ ఫీనిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ హూవర్ డ్యామ్కి వెళ్ళి, అక్కడి నుంచి లాస్ వెగాస్ వెళ్ళి, అక్కడి నుంచి లేక్ టాహో, అక్కడి నుంచి మళ్ళీ బిగ్ సర్, దాని తర్వాత లాస్ ఏంజల్స్, అండ్ మళ్ళీ ఫీనిక్స్కి వస్తామన్నమాట. ఇది మంచిగా ఒక సర్క్యులర్ లూప్లా ఉంది. మొత్తం జర్నీ చేయడానికి ఈజీగా ఒక 2 days పట్టినా, మధ్యలో బ్రేక్స్ తీసుకొని వెళ్తే మాత్రం చాలా ఈజీ అవుతుంది. ఇంకా వెంటనే ఆన్లైన్లో కార్స్ బుక్ చేసేసి, పక్కనే ట్యాంకర్ అవుట్లెట్స్ ఉంటే ఆ ట్యాంకర్ అవుట్లెట్స్కి వెళ్ళేసి రేపటికి కావాల్సిన షాపింగ్ అన్నీ చేస్తామన్నమాట. అసలుకే డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ వెదర్ కాబట్టి బాగానే ఎక్కువే కొన్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా ట్రిప్ స్టార్ట్ అయిపోయిందనమాట. యాజ్ ఐ ఆల్వేస్ సే, ముందు రోజే వెళ్ళి వాల్మార్ట్లో వాటర్, స్నాక్స్ ఇవన్నీ తీసుకొని కార్లో ఫిల్ చేస్తామన్నమాట. అసలు ఈ ఈస్ట్ కోస్ట్లో డ్రైవ్ చేసి వెస్ట్ కోస్ట్ వస్తే రోడ్స్ అన్నీ చాలా డిజర్టెడ్గా, చాలా వెరైటీగా ఉన్నా చాలా బాగున్నాయి రోడ్స్. ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువే ఉంది. ఇంకా అలా ముందుకెళ్ళే కొద్దీ ఆ రోడ్స్ అయితే చాలా సీనిక్గా సూపర్ ఉన్నాయి చూడడానికి మాత్రం. రోడ్లంతా కర్వ్స్గా సింగిల్ రోడ్తో మొత్తం క్యాంపింగ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ చూస్తుంటే మాత్రం సూపర్ అనిపించింది. ఫైనల్లీ ఒక 6 hours జర్నీ తర్వాత హూవర్ డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ హూవర్ డ్యామ్ ఎంట్రన్స్లోనే మనకి పోలీస్ చెక్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ పోలీస్ చెక్ పాయింట్ దాటాక రైట్ సైడ్ ఒక చిన్న పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ ఎందుకు అంటే, మనం మైక్ ఓ క్యాల్మాన్ ప్యాట్ టిల్మన్ మెమోరియల్ బ్రిడ్జ్ ఎక్కడానికి అనమాట. ఆ పార్కింగ్లో కొంచెం స్పేస్ తక్కువే ఉంటుంది. ఈ హూవర్ డ్యామ్ మరి మనం ఇప్పుడు ఎక్కబోయే బ్రిడ్జ్ 2 నెవాడా, అరిజోనా మధ్యలో ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జెసే వాటిని డివైడ్ చేస్తాయి. హూవర్ డ్యామ్ బ్రిడ్జ్ ఏమో పాతది, ఇప్పుడేమో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అందుకోసమే ఈ కొత్త బ్రిడ్జ్ కట్టారనమాట. ఈ కొత్త బ్రిడ్జ్కి ఒక వాకింగ్ ట్రాక్ కూడా పెట్టారు. ఆ వాకింగ్ ట్రాక్ మీద మనం నడుస్తుంటే హూవర్ డ్యామ్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, హూవర్ డ్యామ్ అసలు పేరు బౌల్డర్ డ్యామ్. బౌల్డర్ అనేది ఈ పక్కనే ఉన్న ఒక ఊరు పేరు అనమాట. 1947లో అప్పుడున్న కాంగ్రెస్ చాలా బిల్స్ పాస్ చేసి అప్పుడు ప్రెసిడెంట్ హూవర్ పేరు దీనికి పెట్టించారనమాట. హూవర్ డ్యామ్ కట్టినప్పుడు వరల్డ్లోనే హైయెస్ట్ డ్యామ్ అనమాట అది. ఇప్పుడు మనం నిల్చున్న బ్రిడ్జ్ కట్టకముందు హూవర్ డ్యామ్ నుంచి అరౌండ్ 16,000 వెహికల్స్ వెళ్ళేవి. దానివల్ల అరౌండ్ 2 hour డిలేస్ కూడా అక్కరయ్యేది. అందుకే ఈ కొత్త బ్రిడ్జ్ అనేది కట్టారు. హూవర్ డ్యామ్ మరియు ఇప్పుడు మనం నిల్చున్న మైకో క్యాల్మాన్ ప్యాట్ టిల్మన్ మెమోరియల్ బ్రిడ్జ్ 2 కొలరాడో రివర్ పైనే ఉన్నాయి. ఈ హూవర్ డ్యామ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి అప్పట్లోనే $49 million అయితే బడ్జెట్ అయింది. అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు hundreds of people చనిపోయారు. ఇప్పుడు మనం హూవర్ డ్యామ్ బ్రిడ్జ్ నుంచి కార్లో అయితే వెళ్దాం. ఇందాక మనం నిలబడ్డ బ్రిడ్జ్ అదే. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఇంకో రోడ్డు ఉంటుందన్నమాట, విచ్ లీడ్స్ అస్ టు హూవర్ డ్యామ్. సో దాని కింద నుంచి అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే హూవర్ డ్యామ్ మీదకి అయితే వెళ్తాం అనమాట. కానీ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. హూవర్ డ్యామే ఒక పెద్ద వ్యూ అంటే, హూవర్ డ్యామ్ నుంచి ఆ కొత్త బ్రిడ్జ్ చూస్తుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంది. ఆ కొత్త బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యాక జస్ట్ విజిటర్ కార్స్తోనే ఇంత ట్రాఫిక్ ఉందంటే, నార్మల్గా అసలు ఆ బ్రిడ్జ్ లేకపోతే ఇంకెంత ట్రాఫిక్ ఉండేదో ఊహించుకోండి. అలా హూవర్ డ్యామ్ నుంచి కార్లో వెళ్ళేసి అటు పక్కన ఆపేసుకొని ఒక 2-3 ఫోటోలు దిగేసి ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఇదే రూట్ నుంచి లాస్ వెగాస్ వెళ్ళాలి. వెస్ట్ కోస్ట్ మొత్తం ఎడార్లున్న బ్యూటీ మొత్తం ఆ రోడ్స్లోనే ఉంది. ఆ రోడ్స్లో అలా వెళ్తూ పక్కన ఎడార్లు, ఆ పెద్ద పెద్ద కొండలు ఎంతైనా సూపర్ అనిపించింది. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది,
వెగాస్ ఈజ్ నోన్ ఫర్ క్యాసినోస్. వెగాస్కి వచ్చి బాగా ధనవంతులైన వాళ్ళు ఉన్నారు, వెగాస్కి వచ్చి ఉన్నాయన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారనమాట. బిల్డింగ్స్ మాత్రం అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, అన్నీ హోటల్సే. ప్రతి హోటల్లో ఒక క్యాసినో అయితే ఉంటుంది. మేము ఈసారి బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాజా హోటల్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మా హోటల్లో కూడా ఒక కెసినో అయితే ఉంది, కానీ ఎంతైనా మనం బయటికి వెళ్ళాలి కదా, అందుకే బయట తిరగడానికి స్టార్ట్ అయిపోయాం. వెగాస్లో ఒక్కో స్ట్రీట్ ఒక్కో థీమ్తో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే మీరు, ఇది పైరేట్స్ ఆఫ్ కరీబియన్ థీమ్, ఆ బోట్స్ అండ్ ఆల్. ఇప్పుడు చూసేది యూరోపియన్ థీమ్. ఆ బిల్డింగ్స్ అవన్నీ చూడండి, యూరోపియన్ స్టైల్లో ఉన్నాయి. ఇదంతా ఒక మాల్, అన్ని షాప్సే ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, వాల్కనిక్ థీమ్. అసలు రోడ్డు పక్కనే పెద్ద పెద్ద వాల్కనీ నుంచి ఫైర్స్ వస్తున్నట్టు ఎంత బాగుందో చూడడానికి. ఆ దూరంగా కనపడేది ఎక్కడైనా చూసినట్టుందా? అది చూస్తే అచ్చం ఐఫిల్ టవర్లా ఉంది కదా, కానీ అది ఐఫిల్ టవర్ కాదు. వెగాస్లో అదొక ఫేమస్ హోటల్. వెగాస్లో మీరు ఎక్కడికి తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కానీ లాస్ట్కి వచ్చేది మాత్రం బెలాజియో. ఈ బెలాజియో మాల్లో చాలా మంచి సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మేము వచ్చింది క్రిస్మస్ సీజన్. సో ఇక్కడ బొమ్మలు చూడండి, అవన్నీ రియల్ రోజెసే. రోజెస్తో ఎలా బొమ్మలు చేశారో చూడండి. ఈ బెలాజియో బయట ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాళ్ళు మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. ఆ మ్యూజిక్కి తగ్గట్టు ఫౌంటైన్ నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మాత్రం సూపర్, డోంట్ ఎవర్ మిస్ ఇట్. వెగాస్ అంటే క్యాసినోస్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయని చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక పక్కన మ్యూజిక్, ఇంకో పక్కన ఆ మ్యూజిక్కి తగ్గట్టు వాటర్ ఫౌంటైన్ చూడడానికి చాలా బాగుంది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్లో ఐఫిల్ టవర్ చూడడానికి వావ్ అమేజింగ్ అనిపించింది. ఇక్కడ నుంచి మేము స్పియర్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి నైట్ 11 దాకా అయింది, అందుకే క్లోజ్ అయిపోయింది అనమాట, ఎవ్వరు లేరు. కానీ బయట నుంచి చూడడానికి మాత్రం చాలా సూపర్ ఉంది. లోపలికి వెళ్ళడం మాత్రం మిస్ అయ్యాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా వెళ్తాం అనమాట. రాత్రిపూట బయట నుంచి చూడడానికి ఎంత బాగుందంటే, దగ్గరికి వెళ్తే ఏదో ఎర్త్ చుట్టూ మనం తిరుగుతున్నట్టే ఉందన్నమాట. అదంతా ఒక డ్రీమ్ అనుకోండి, ఎందుకంటే మనం స్పేస్లోకి వెళ్ళి ఎర్త్ చుట్టూ తిరగడం అనేది. బట్ ఇక్కడికి వస్తే కొంచెం అది దానికి కొంచెమైనా నియర్ బై వెళ్తాం అనమాట. రాత్రి అంతా జిల్ జిల్ జిగేలు రాని లెక్క మంచి అద్భుతంగా ఉన్న లాస్ వెగాస్ మార్నింగ్ అయితే మాత్రం మొత్తం డల్ అయిపోతుంది. ఆఖరికి ఆ స్పియర్ చూడండి, జస్ట్ ఏదో ఇమోజీస్ వేసారు అంతే. చూడడానికి మాత్రం మొత్తం డల్గా ఉంటుంది. సో లాస్ వెగాస్కి వస్తే రాత్రి మొత్తం ఎంజాయ్ చేయండి, మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ వెగాస్కి దగ్గరలో ఉన్న 7 మ్యాజిక్ మౌంటైన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది జస్ట్ వెగాస్ నుంచి హాఫ్ అన్ అవర్ డిస్టెన్సే ఉంటుంది. మొత్తం మౌంటైన్స్లో మధ్యలో మాత్రమే ఒక చిన్న కలర్ఫుల్ బ్లాక్స్ లాగా కొన్ని స్టోన్స్ ఉంటాయన్నమాట. చూడడానికి చాలా బాగుంది అండ్ చాలామంది వచ్చారు. అక్కడనే పార్కింగ్ కూడా ఉంటుంది. ఆడ కార్ పార్క్ చేసుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ మాత్రం చాలా బాగుంటాయి. అమ్మాయిలు వెళ్తే మాత్రం చాలాసేపు ఫొటోస్కే టైం అయిపోతుంది. సో మేము కూడా కాసేపు అలా ఫోటోషూట్ చేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. ఏది ఏమైనా నాకు మాత్రం డ్రైవింగ్ అనేది చాలా ఇష్టం. సో నాలాగా డ్రైవింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు వెస్ట్ కోస్ట్లో డ్రైవింగ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్లెయిన్ రోడ్స్, చుట్టూ హిల్స్, అసలు చూడడానికి చాలా బాగుంటుంది. ఒక 8 అవర్స్ జర్నీ తర్వాత చీకటి పడేసరికి లేక్ టాహో అయితే రీచ్ అయిపోయాం. నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేక్ టాహో తిరుగుదామని స్టార్ట్ అయిపోయాం. లేక్ టాహోలో ఒక పెద్ద లేక్ ఉంటుంది, దాని వ్యూస్ చాలా బాగుంటాయి. ఇదే ద మోస్ట్ సీనిక్ పాయింట్ ఇన్ లేక్ టాహో. మీరు కానీ వింటర్లో వస్తే లేక్ టాహోకి హిల్స్ అన్నీ కొంచెం స్నోతో కవర్ అయి ఉంటాయి. చూస్తుంటే మనకి అచ్చం కాశ్మీరే గుర్తొస్తుంది. అలా కాసేపు కార్ పక్కన పెట్టుకొని కొన్ని ఫొటోస్ దిగేసి ఆ మంచులో చిన్నగా ఏదో డ్యాన్స్, రీల్స్ ట్రై చేసామన్నమాట. కొంచెం కామెడీగా ఉన్నా అడ్జస్ట్ అయిపోండే, ఏం కాదు. ఈ హిల్స్ని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా కెమెరా ఉంటే మాత్రం జూమ్ చేసి మరీ చూడాలనిపిస్తుంటుంది. ఎందుకంటారా, ఏమో ఆ హిల్స్లో ఉన్న ఆ కలర్, దానిపైన ఉన్న చెట్లు, ఏదో తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది. అక్కడక్కడ కొండల మధ్యలోంచి సెలయేర్లు చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఎంతైనా మన ఐస్కి కనపడే అందాలు కెమెరాలో క్యాప్చర్ చేయడం కుదరదు, ఎంత ట్రై చేసినా అవ్వలేదు. అలా లేక్ టాహోలో 1 డే స్పెండ్ చేసి నెక్స్ట్ బిగ్ సర్కి అయితే స్టార్ట్ అయిపోయాం.
మా మొత్తం ట్రిప్లో మాకు బెస్ట్ అనిపించింది మాత్రం బిగ్ సరే. బిగ్ సర్లో చూడడానికి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ 17 మైల్ డ్రైవ్, దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. కోస్ట్ లైన్ చుట్టూ ఒక 17 మైల్స్ మనం కార్లో డ్రైవ్లో వెళ్ళొచ్చు అనమాట. దీనికి డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి, కానీ ఇది ఫ్రీ కాదు, దీనికి ఎంట్రీ ఫీ కూడా ఉంటుంది. వన్స్ మనం దానికి ఎంటర్ అయ్యాక 17 స్టాప్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 17 స్టాప్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీచెస్. కొన్ని చోట్ల పెబుల్స్ ఉంటాయి, కొన్ని చోట్ల రాక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల హై టైడ్ ఉంటుంది, కొన్ని చోట్ల లో టైడ్స్ ఉంటుంది, కొన్ని చోట్ల శాండ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. ప్రతి బీచ్ దగ్గర మనం ఆగలేము, కానీ కొన్ని బీచెస్ మాత్రం మస్ట్ విజిట్ అని చెప్తాను అనమాట. ఎంట్రీలోనే మనకు మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్లో రెస్ట్ రూమ్స్ కానీ ఏ బీచ్ ఎక్కడుంది అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ అలా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన లోకల్స్ మంచిగా సైకిల్ దొక్కుంటూ ఆ వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము కూడా సైకిల్స్ కోసం ట్రై చేసాం, కానీ ఎక్కడ మాకు సైకిల్స్ అయితే దొరకలేదన్నమాట. ఎంతైనా ఆ బీచ్లో సైకిల్ దొక్కుతూ పక్కన వేవ్స్ సౌండ్ వినుకుంటూ వెళ్తే మాత్రం ఆ ఫీలింగే వేరు. మేము విజిట్ చేసినప్పుడు ఈ బీచ్లో టైడ్స్ అయితే చాలా హై ఉన్నాయి, అందుకనే స్విమ్మింగ్ అలాంటివి అయితే మేము చేయలేదు. ఈ వీడియోలో ఉన్నవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి 17 మైల్ డ్రైవ్లో. వెళ్ళినప్పుడు మీరే చూడండి. ఇంకా అక్కడి నుంచి మేము నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బిగ్ సర్ బ్రిడ్జ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ట్రస్ట్ మీ అండి, ఫొటోస్లో చూసి అసలు దీనికి వెళ్ళాలా అనుకున్నా మేమే అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ టైం దీనికోసం మాత్రమే మళ్ళీ బిగ్ సర్ రావాలనిపించింది. దీని కట్టడం కానీ దీని ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుందంటే అలా నిల్చొని చాలా ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంటుందండి. ఇంకా బిగ్ సర్ బ్రిడ్జ్ దాటాక మనం పక్కన పార్క్ చేసుకొని చూస్తుంటే మాత్రం అసలు నేచర్ మీద మనకి అందరికీ ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. ఆ నుంచి వెళ్దామంటే అసలు ఎవ్వరు కదలరు, స్టార్ట్ అవ్వరు. సింపుల్గా దీన్ని అండర్ రేటెడ్ ప్లేస్ అని కూడా అనొచ్చు. అండర్ రేటెడ్ ఎందుకంటున్నా అంటే నేను ఆన్లైన్లో రివ్యూస్ చూడడానికి ఎంత ట్రై చేసినా నాకు అంతగా అయితే ఏం కనపడలేదు, కానీ వెళ్ళాక మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇంక చూశాక లాస్ ఏంజల్స్కి అయితే స్టార్ట్ అయిపోయి రీచ్ అయిపోయాం. అక్కడ నైట్ అంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే లాస్ ఏంజల్స్ తిరుగుదామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. మా ప్లాన్లో ఇంకా 1 డేనే ఉండడం వల్ల మేము చూస్ చేసుకున్న ప్లేస్ అయితే శాంటా మోనికా బీచ్. ఈ శాంటా మోనికా బీచ్లోనే మా టైం మ్యాక్సిమం స్పెండ్ చేశాను. మంచిగా ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి దాని మీద మసాలా వేసి ఇస్తున్నారండి, సూపర్ ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అదేంటో ఈ ట్రిప్లో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం హై టైడ్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా హై టైడ్స్ ఉండడం వల్ల వాటర్లోకి అయితే దిగలేదు. సో ఇంకా బీచ్లోనే ఉండి కొద్దిసేపు రీల్స్ చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ అలా ఆ పైర్ చూసుకుంటూ టైంపాస్ చేసాం. కొద్దిసేపు అయ్యాక ఆ పైర్ మీదకైతే వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, గేమ్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. సో ఏదో కొంచెం ఫుడ్ అయితే తినేసేసి అక్కడి నుంచి పక్కనే ఉన్న గేమ్స్ ఆడుకుంటూ కొంచెం టైంపాస్ అయితే చేసామన్నమాట. చిన్నప్పుడు మనకి ఎగ్జిబిషన్, తిరునాళ్ళు అని ఇండియాలో ఉంటాయి చూసారా, అలాంటి గేమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ గేమ్స్ చూసేసరికి మా అత్తమామ కూడా చిన్నపిల్లలు అయిపోయారు. వాళ్ళు కూడా గేమ్స్ ఆడతాం అంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడిచ్చాం. మొత్తానికి అలా ఎంజాయ్ చేసేసి లాస్ట్కి ఫీనిక్స్ అయితే బ్యాక్ వచ్చాం. మేము బ్యాక్ వచ్చేసరికి న్యూ ఇయర్ టైం అనమాట. సో మా కజిన్స్, మా రిలేటివ్స్ మమ్మల్ని న్యూ ఇయర్కి ఇన్వైట్ చేశారు. సో ఫీనిక్స్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాం. అక్కడ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామండి. కాసేపు గేమ్స్ ఆడుకొని డిన్నర్ చేసేసి క్రాకర్స్ కాల్ చేసి కేక్ కట్ చేసేసి తినేసేసి ఫైనల్లీ ఎవరింటికి వాళ్ళం డిస్పర్స్ అయిపోయాం. అలా మా ఫీనిక్స్ ట్రిప్ ఎండ్ చేసేసి న్యూ ఇయర్కి బ్యాక్ వచ్చాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా ఇన్పుట్స్ ఉంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి.